వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చూపించిన ఆ సన్నివేశాలు, ఆయన మాట్లాడిన కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ నాలో కూడా కొన్ని అనుమానాలు రేకెత్తించేయండి. అసలు సిబిఐ ఈ యాంగిల్లో ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు అన్న డౌట్ వచ్చింది. ఒకవేళ ఈ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇమీడియట్గా ఈ కేసు క్లోజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయండి. నిందితుడు ఎవడో చాలా ఈజీగా దొరికేస్తాడు. దానిలో భాగంగా మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను చూడండి. హెచ్సి ఆర్డర్ సిబిఐ ప్రోబ్ 2 into వివేకా మర్డర్ కేసు. అంటే హైకోర్టు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిన డేట్ 11/2020, 11వ తారీఖు 2020 సంవత్సరంలో, 11వ నెల మార్చి 11, 2020. 2020లోనే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిందటండి హైకోర్టు. సిబిఐ 2020 నుంచి దాదాపు కొన్ని వందల మందిని ఎంక్వైరీ చేసి, వందల మంది సాక్షుల్ని ఎంక్వైరీ చేసి, ఒక సిబిఐ బృందం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పర్యటించి చాలా కష్టపడి 1 సంవత్సరంన్నర తర్వాత ఛార్జ్షీట్ వేయడం జరిగిందండి. అయితే అంతకన్నా ముందు ఎవరు దస్తగిరి సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఒక 7 నెలల ముందు అనుకుంటా రఫ్గా దస్తగిరి అనే డ్రైవరు అప్రూవర్గా మారి, అవును మేమే చంపామండి, నాకు ఇవ్వ పలానా వాడు ₹1 కోటి ఇచ్చాడు, గంగిరెడ్డి తెచ్చి ఇచ్చాడు, ఎవరు ఇచ్చారంటే పలానా ఆయన చేయమన్నాడు అని చెప్పారు. మేమే చంపాం, నరికి చంపాం. చంపడంలో ఇదిగో పలానా వ్యక్తులు ఉన్నారు. ఎలా చంపాం అనడానికి కూడా చాలా క్లియర్గా అయినా ఒక 7 నెలల కింద, 7 నెలల క్రితం ఈయన కూడా చెప్పడం జరిగింది. అయితే సిబిఐ బృందం 1 సంవత్సరంన్నర పట్టింది ఛార్జ్షీట్ అయినకి. 7 నెలల క్రితం చంపిన వ్యక్తే మేము పలానా చోట ఇదిగో మారణాయుధం పలానా చోట కొన్నాను, ఆ మారణాయుధం తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇలా నరికాం, అలా పట్టుకున్నాడు ఒక ఆయన, అప్పుడు నేను తల మీద నరికాను అని అన్ని క్లియర్గా చెప్పాడు ఈయన. అయితే సిబిఐ కన్నా ముందే, ఈ దస్తగిరి అప్రూవర్గా మారడం కన్నా ముందే, అంటే భారతదేశంలోనే నెంబర్ 1 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిబిఐ కన్నా ముందే వితిన్ అవర్స్లో, అంటే గంటల వ్యవధిలో ఆ మర్డర్ ఎలా చేశారు, ఎలా జరిగింది, ఏ ఆయుధం ఉపయోగించారు, ఏం చేశారు అనేది ఒక ఇంటెలిజెంట్ వ్యక్తి ఒక ఆయన కనిపెట్టాడు. ఆయన పట్టుకుంటే ఏమంటే మీరు ఎలా కనిపెట్టారండి, ఇది సిబిఐకి 1 సంవత్సరంన్నర పట్టింది, 7 నెలల క్రితం దస్తగిరి అప్రూవర్ అయ్యేదాకా మాకు తెలియదు ఏ ఆయుధం వాడారో, కానీ ఉదయం మర్డర్ జరిగితే సాయంత్రంకి ఎలా కనిపెట్టేశారండి అని ఆ పెద్ద ఆయన కనుక సిబిఐ వారు అడిగితే ఆయన ఎలా కనిపెట్టాడో ఆ ఆధారాలు సిబిఐకి ఇస్తే కేసు క్లోజ్ అండి. ఇది ఎవరండి ఆ ఇంటెలిజెంట్ వ్యక్తి అంటే సాక్షాత్తు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు ఉదయం తెల్లవారుజామున జరిగిందట మర్డరు. తెల్లవారుజామున జరిగితే బీటెక్ రవి గారు క్వశ్చన్ చేస్తున్నారు ఏమనంటే, తెల్లవారుజామున మర్డర్ జరిగింది, ఇమీడియట్గా చిన్నాన్న ఇంట్లో చనిపోతే ఓ చార్టెడ్ ఫ్లైట్ పట్టుకుని 1 గంటలో వచ్చేయచ్చు, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రానికి వచ్చారు అని చెప్పాడు. సాయంత్రానికి వచ్చారు, మరి ఎందుకు వచ్చారు నాకు తెలీదు అన్నాడు ఆయన అయితేనే. కానీ సాయంత్రానికి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల తర్వాత సిబిఐ ఛార్జ్షీట్లో ఏ పాయింట్లు అయితే అయిపోతుందో అప్పటికి 2.5 సంవత్సరాల తర్వాత దస్తగిరి అనేవాడు అప్రూవర్గా మారితే వాడు ఏం చెప్తాడో అవన్నీ కూడా ఏదో కాలజ్ఞానం తెలిసిన ఆయన ఎవరైనా వీర బ్రహ్మేంద్రం గారిలాగా ఆ రోజు చెప్పాడండి ఈయన. ఆ రోజు చెప్పాడు, ఏం చెప్పాడు చూడండి. గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన వీడియో ప్లే చేయండి. బెడ్రూమ్లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. అసలు హత్యకి ఉపయోగించిన ఆయుధం ఏంటనేది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా చెప్పలేడు. నిజం. ఎందుకంటే మేము చూస్తాం కదా, జనజీవన స్రవంతిలో ఉంటాం. చాలా హత్యలు జరిగినప్పుడు లేకపోతే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు అవన్నీ నేను చాలా చూశాను. ఎప్పుడూ కూడా పదునైన ఆయుధం, బలమైన ఆయుధం, ఒక ఐరన్ రాడ్డును పోలిన ఆయుధం, ఇవే చెప్తారు తప్ప పలానా కత్తి
వంపు తిరిగిన కత్తి, లేకపోతే గుణపం, గొడ్డలి ఇలాంటి మాటలు పోస్ట్ మార్టం చేసిన ఆ డాక్టర్ కూడా వాడ్డాం. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా గొడ్లని ఆ రోజు చెప్పాడు. ఈయన చనిపోయిన గంటల వ్యవధిలో చెప్పాడు అది గొడ్లని. మొన్న 7 నెలల క్రితం, అంటే దాదాపు ఇది జరిగి 3 సంవత్సరాల తర్వాత ఈ దస్తగిరి అప్రూవర్గా మారి పలానా చోట నేను గొడ్లు కొనుక్కుని అక్కడి నుంచి వచ్చి నరికామని చెప్పేదాకా ఆయుధం ఏంటనేది పోస్ట్ మార్టం చేసిన పిహెచ్డీలు గిహెచ్డీలు చేసిన డాక్టర్లకే తెలియదు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజే తెలుసు. ఎలా తెలుసు సార్ మీకు, మీరు ఎలా కనిపెట్టారు ఆ ఆయుధం గొడ్లని అని ఆయన్ని ప్రశ్నిస్తే కేసు క్లోజ్. ఎలా కనిపెట్టారో ఆయన దగ్గర స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ ప్రకారం ఆయన చెప్తే నిందితుడు ఎవడో బయటపడిపోతాడు వెంటనే. చాలా సింపుల్ లాజిక్ ఇది. ఎక్కడైనా మీరు కావాలని చూడండి, పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా గమనించండి, పదునైన ఆయుధం అని ఇస్తారు అంతే. ఒకవేళ పొట్టకొస్తాడు అనుకోండి ఎవడన్నానే, ఆ కేసులో పదునైన ఆయుధంతో పొట్టని చేల్చివేయడం జరిగింది అంటాడు. అంటే అది బ్లేడ్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ బ్లేడ్ కావచ్చు, పదునైన చాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ ఎవడైతే ఎస్పెషల్లీ ఆయుధం ఎవడు చెప్తాడు అనుకున్నారు, నేరం చేసిన నిందితుడు మాత్రం చెప్తాడండి బాబు కొన్ని కేసుల్లో. అలాగని మా సీఎం గారు అలాంటి పాపానికి ఒడిగట్టడు. కానీ ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నిందితుడిని పట్టుకుంటారు. పట్టుకున్నాక అరే బాబు చెప్పరా ఎలా కోస్తారో పట్టు, ఇదిగో ఇక్కడ పట్టుకొస్తారు పదునైన ఆయుధంతో ఉంది, ఎలా కోసారు అని పోలీసులు ఇంటరాగేట్ చేస్తే నేను పలానా కత్తితో కోసానండి, ఆ కత్తిగా పలానా చోట వాడేశానండి అని చెప్తే అప్పుడే వెళ్ళి అక్కడ వెతికి ఆ వెపన్ని రికవరీ చేస్తారు. రికవరీ చేసి అప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇచ్చిన పదునైన ఆయుధానికి ఆ వెపన్కి రెండింటికి మ్యాచ్ చేసి ఇదిగో ఇది ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పలానా చోట వెపన్ను మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని పోలీసు వారు ఏదో ఉంటుంది దాన్ని ఏదో కానీ అంటారండి, దాంట్లో రాస్తారు. ఇంక్విజిటివ్ ఏదో ఉంటుంది, ఇంక్వెస్ట్లో రాస్తారు. అంత చేస్తారు. కేవలం నేరస్తుడు మాత్రమే, లేకపోతే నేరాన్ని ప్రత్యక్షంగా చూసినోడు మాత్రమే, లేకపోతే ఆ నేరం ఎలా జరిగిందో క్లియర్గా ఆధారాలన్నీ తెలిసినోడు మాత్రమే దానికి వాడిన వెపన్ ఏంటని చెప్పగలడు. దాన్ని మించి అమెరికా నుంచి మన ఎక్స్పర్ట్లను తీసుకొచ్చినా సరే చనిపోయిన బాడీని చూపించి ఏ ఆయుధంతో కొట్టి చంపారు చెప్పంటే వాడు కాదు కదా, ఆయన పుట్టించినోడు వచ్చినా కూడా చెప్పలేడు. మరి ఆ రోజే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెపన్ ఏంటి చెప్పారు. మరి ఆయన్ని అడిగితే ఆయన మొత్తం మీకు విషయాలన్నీ అందిస్తారు కదా సిబిఐ వారు. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికాడు. ఏకంగా చిన్నానను 5 సార్లు గొడ్డలతోనే నరికారని కూడా కన్ఫర్మ్ చేశాడు ఆయన అప్పుడే. ఎందుకంటే 4-5 వచ్చి ఉంటే ఒకటి చేతిలో గొడ్డలు ఉంటే మరొకటి చేతిలో రాడ్ ఉండొచ్చు, ఇంకోటి చేతిలో కత్తి ఉండొచ్చు చంపడానికి వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదు. 5 సార్లు కూడా గొడ్డలతోటే నరకటం జరిగింది అని చాలా క్లియర్గా అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ప్రస్తుత సీఎం గారు గంటల్లో తెలిసేయాడు కేసుని. ఆయన గంటల వ్యవధిలో కనిపెట్టాడు. ఆయన సిబిఐ గారు సంవత్సరాలు పట్టింది అది కనిపెట్టడానికి. చిన్నానను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎందుకు పని చేస్తాడండి? అది కూడా ఆయన ఇంకా అప్పటికి ఉదయం జరిగింది, సాయంత్రంకి వచ్చాడు. ఈ నెల ఇంకా ఆ క్షుణ్ణంగా ఆ మర్డర్ ఏదైతే క్రైమ్ స్పాట్ ఏం పరిశీలించకుండానే, క్రైమ్ స్పాట్ నేను చూడలేదు. మామూలుగా పోలీసు వరకు అయితే ఆ పోలీస్ కుక్కలు రావాలి, క్లూస్ టీమ్ రావాలి, ఇన్ని వచ్చి భూతార్థాలు ఎట్టి ఎదిగేస్తారు వాళ్ళు. భూతార్థాలు ఎట్టి ఎదిగిన తర్వాత కూడా ఇంత క్లియర్గా చెప్పలేరు. కానీ చూసారు ఎంత షార్ప్గా ఉన్నారో సీఎం గారు. ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆయన ఏమి చూడకుండానే పక్కడ్బందీగా 4 గొడ్డలతోనే 5 సార్లు నరికారు, అక్కడి నుంచి అలా తీసుకెళ్లారు. అది ఆ షార్ప్నెస్ ఉండాలండి ఎప్పుడన్నా సరే. ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు. అది క్లియర్గా వాళ్ళే రక్తం పూసారు, కావాలని పూసినట్టు కూడా ఆయన కనిపెట్టగలిగాడు. ఎందుకండి సిబిఐ వారు, ఎందుకు పోలీసు వారు? అది ఇలా నరకటం వల్ల పడిన బ్లడ్డా లేదా ఇంటెన్షనల్గా కావాలని అక్కడ పూసారు అనేది కూడా విత్ ఇన్ అవర్స్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టేశారు. కమోడ్ మీద రక్తం పూసినారు అంటే కమోడుకు తాను కొట్టుకొని, అంటే తనకు గిడ్డినెస్ వచ్చి, తను మూర్చొచ్చి గిడ్డినెస్ వచ్చి అసలు వాళ్ళు ఎలా క్రియేట్ చేద్దామని ప్రయత్నించారో కూడా కనిపెట్టాడు ఆయన. అంటే కమోడు కొట్టుకుని డిజీనెస్ వచ్చి
ఆయన అక్కడికక్కడ పడిపోయినట్టు ఇలా చేయాలనుకున్నట్టు ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించిన ఆలోచనను కూడా ఆయన ఊహించబట్టాడు. ఆయన చూడండి అలా, అది కదా షార్ప్నెస్ అంటేనే. వాళ్ళ మనసులో ఏముందో కూడా సీఎం గారు విత్ ఇన్ అవర్స్లో పట్టాడు మా సీఎం గారు. అది షార్ప్నెస్ అంటే నా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ తోటి అలా ఉంటుంది పని. అది కనపడడానికి సంవత్సరంన్నర సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి 3 సిట్లు వేసారటండి, సిట్ బృందాలు 3. ఆ 3 సిట్ బృందాలు కూడా కనిపెట్టలేని ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో విత్ ఇన్ అవర్స్లో ఇచ్చాడు ఆయన. అయినా కూడా కేసు ఇప్పుడు ఇంకా తేల్చలేపారు. కమోడుకు తాను కొట్టుకొని కింద పడి వెనకాల కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం. బా, ఏం షార్ప్నెస్ అండి. అంటే గొడ్డలతో ముందు ఒక వేటు వెనకాల ఒక వేటు వేసి 5 వేట్లు నరికేశారట. అయితే దాన్ని ఎలా క్రియేట్ చేద్దామని ఆ నేరస్తులు భావించారట. ముందు కమోడు మీద ఇలా పడిపోయినట్టు, ఇలా పడిపోతే ఈ దెబ్బ తగులుతుంది కదా, ఈ దెబ్బకి మళ్ళీ వెనక్కి తిరిగి పడిపోయినట్టు, వెనక్కి తిరిగి పడిపోతే మళ్ళీ వెనకతలు కూడా దెబ్బ తగిలినట్టు అలా క్రియేట్ చేద్దామని వాళ్ళు అనుకున్నారని సీఎం గారు ఎలా కనిపెట్టారో చూడండి. అది కదా షార్ప్నెస్ అంటే. మీరు ఏమంటే సిబిఐ వారు మీరు వచ్చి మా సీఎం గారి దగ్గర పాఠాలు నేర్చుకోండి. ఎలా ఎంక్వైరీ చేయాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా కనిపెట్టేయాలి. ఇన్ని కనిపెట్టిన ఆయనకి ఆ నేరస్తులు ఎవరో కూడా తెలుస్తుంది. మీరు ఆయన అడుగుంటే వాడి చెప్పేసి ఉండేవాడు మీకు. మీరు ఆయన అడగటం మానేశారు. ఇప్పుడు బీటెక్ రవి గారు కూడా కొన్ని ముఖ్యమైన అంటే వాల్యుబుల్ డౌట్లు అడిగాడు ఆయన. ఒకసారి ఆ డౌట్లు కూడా విన్నారండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన క్లిప్పింగ్ వచ్చేసి ఆ రోజు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజు సాయంత్రం మాట్లాడిన మాటలు. అంటే సిబిఐకి అంటే 3 సిట్లు కూడా ముందు ఫస్ట్ సిట్టు, సెకండ్ సిట్టు, థర్డ్ సిట్ అని ఏర్పాటు చేసినా కూడా ఇంత క్లియర్ కట్గా వాళ్ళు ఎవరు కూడా దాన్ని సాల్వ్ చేయలేకపోయినారు. తర్వాత సిబిఐకి వచ్చిన తర్వాత సిబిఐలో ఇన్వెస్టిగేషన్లో తర్వాత దస్తగిరి గారు అప్రూవర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మొత్తం బాహ్య ప్రపంచానికి గొడ్డలతో నరికినట్లు, తర్వాత ఈ రకంగా 4 మెంబర్స్ కలిసి చేసినట్లు, తర్వాత వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. అది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన సాయంత్రమే ఎంత క్లియర్ కట్గా ఆ రోజు గొడ్డలతో నరికినారు. మల్టిపుల్ పీపుల్ అంటే 4 or 5 మెంబర్స్ ఉన్నారు. తర్వాత బాత్రూంలోకి దాన్ని తీసుకుపోయి లాగినారు. ఇప్పుడంతా కూడా క్లిప్పింగ్లో మీరు చూశారు. ఇప్పుడు సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ఏదైతే ఉందో అది ఆ రోజు చెప్పేసాడట ఆయన. ఈయన కూడా షాక్ అయిపోతున్నారు బీటెక్ రవి గారు కూడా. మా ప్రాంతంలో ఇంత ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉన్నారు, ఇంత షార్ప్ మైండ్ తోటి ఉన్న ఒక సీఎం గారు మన రాష్ట్రానికి దొరికారని ఆయన కూడా చాలా ఆనందపడుతున్నారండి. అయితే ఆయన ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది కదా. ఏమంటే సీఎం గారు ఇవన్నీ మీరు ఎలా కనిపెట్టారు, ఏ పాయింట్లు తీసుకుని ఏ పారామీటర్లది ఎన్ని కనిపెట్టారు అని ఆయన అడిగితే ఆయన చెప్పే కారణాలు ఈజీగా కేసు సాల్వ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సినిమాలో చూశాను నేను. మామూలుగా వెళ్తాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, వెళ్తే అవతల వ్యక్తి టంగ్ స్లిప్ అయిపోయి ఏదో ఒక మాట అనేస్తాడు. అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అంటాడు, ఈ పాయింట్ నేను మీకు చెప్పలేదే, మీకు ఎలా తెలుసు? అక్కడ దొరికేస్తాడు అవతల వాళ్ళు. అలాగా ఈయనైతే చాలా క్లియర్గా నేరస్తులు ఎలా దీన్ని తప్పుదో పట్టిద్దామని ప్రయత్నించారో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అంటే ఆయన కనిపెట్టాడు, ఆయన షార్ప్ మైండ్ తోటి. అలా ఎంక్వైరీ చేసి కేసు కొలిక్కొచ్చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇప్పటికే తెలిసి ఉంటుంది మీకు ఆల్రెడీ. ఎవరు అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్పేదాకా కూడా అక్కడ వాడింది గొడ్లని ఎవరికి తెలియదు. కానీ అదే రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అది గొడ్లని తెలుసు. ఆ గొడ్డలతో 5 సార్లు నరికారని తెలుసు. నరికిన తర్వాత దాన్ని ఎలా మ్యాల్పులేట్ చేయాలనుకున్నారో, దాన్ని ముందుకు కొట్టుకుని వెనకబడినట్టు, ఆ 2 చోట్ల కూడా గాయాలైనట్టు, ఆయనే పడిపోయి చనిపోయినట్టు ఎలా మ్యాల్పులేట్ చేయడానికి ఆ ఫ్రేజర్ బాక్సులు కొనేసి దానికి కట్లు కట్టేసి రక్తం అంతా తుడిపేసి ఆ చుట్టూరానేమో బ్యాండేజ్లు వేసేసి పువ్వులతో డెకరేషన్ చేసేసి అది గుండెపోటుగా ఎలా ప్రచారం చేద్దాం అనుకున్నారో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఇన్ని తెలిసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి మీరు ఎవరినెవరినో ఎంక్వైరీ చేస్తున్నారు సిబిఐ వారు. కాబట్టి ప్రజలకు కూడా తెలుసండి ఎవరు చేశారు ఏటో. కానీ అందరూ నాలాగే సైలెంట్గా ఉంటారు, అంతే కదండి.